ఖాన్ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డిపై సాదిక్ ఖాన్ భౌతిక దాడి చేశాడని పోలీసులు తెలిపారు. హానికరమైన పదార్థాలు బలవంతంగా ఇచ్చి చనిపోయేలా చేశాడని చెప్పారు. జగదీశ్వర్ రెడ్డి మృతి తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులను సాదిక్ ఖాన్ తన ఆధీనంలోకి తీసుకున్నాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు. సాదిక్ ఖాన్ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డిపై సాదిక్ ఖాన్ భౌతిక దాడి చేశాడని పోలీసులు తెలిపారు. హానికరమైన పదార్థాలు బలవంతంగా ఇచ్చి చనిపోయేలా చేశాడని చెప్పారు. జగదీశ్వర్ రెడ్డి మృతి తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులను సాదిక్ ఖాన్ తన ఆధీనంలోకి తీసుకున్నాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు. సాదిక్ అరాచకాలకు సంబంధించి ఏఈ నూకరాజు మనవడు కార్తికేయ రెడ్డి సంచలన విషయాలు బయటపెట్టాడు. తన తల్లి సౌజన్యను సాదిక్ నిత్యం కొట్టేవాడని తెలిపాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తనను టెర్రరిస్టులకు అమ్మేస్తానని బెదిరించేవాడని చెప్పుకొచ్చాడు. సాదిక్ ఖాన్ విషయంలో తన తల్లి ప్రతిరోజు ఏడుస్తూ ఉండేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన తండ్రిని కూడా సాదిక్ చంపేశాడని చెప్పాడు కార్తికేయ రెడ్డి. అదే నాకు థర్డ్ క్లాస్ నుంచి పరిచయం. రైఫిల్ షూటింగ్ స్పోర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని అది స్కూల్ నుంచి తీసేస్తున్నారని అది నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. నా అకాడమిక్ రారి అని ఇచ్చారు. అప్పటి నుంచి కొంచెం టచ్గా అయ్యాడు. అప్పటి నుంచి మమ్మీని చాలా కొత్తదనం అది స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి నాకు చాలా భయం వేసింది. అదేమన్నాడు, నువ్వు ఎవరికైనా చెప్పినా టెర్రరిస్ట్కి ఇచ్చేస్తాను, అందరినీ నువ్వు ఇంకెవరికి చెప్పొద్దు అని అన్నాడు. నాకు చాలా ఇప్పుడు కూడా నాకు చాలా బాధగా ఉంది. అది చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. నాకైతే మమ్మీ రోజు కొట్టేవాడు. మమ్మీ చాలా ఏడ్చేది. నాకు చాలా బాధగా ఉంది దాని గురించి. ఇంకేదో అసలు అదలుతాను. చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. డాడీ ప్రోటీన్ షేక్లో కూడా ఫిజియోథెరపీ సెంటర్ దగ్గర ఏదో కెమికల్ మిక్స్ చేసేసి డాడీని కూడా చంపేసేవాడు. నా హోల్ ఫ్యామిలీని లోన్ చేసేసాడు. అది చాలా పెద్ద పనిష్మెంట్ ఉండాలి. నాకు చాలా బాధగా ఉంది. అది నీకు అసలు వదులుతోంది. సాదిక్ ఖాన్ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డిపై సాదిక్ ఖాన్ భౌతిక దాడి చేశాడని పోలీసులు తెలిపారు. హానికరమైన పదార్థాలు బలవంతంగా ఇచ్చి చనిపోయేలా చేశాడని చెప్పారు. జగదీశ్వర్ రెడ్డి మృతి తీరని లోటుగా రైట్. సాదిక్ ఖాన్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు, ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన షేక్ షాజీనికి సంబంధించి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. అయితే న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టిన రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. మొత్తం 32 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో ఏ విధంగా నూకరాజు కుటుంబాన్ని షేక్ సాదిక్ ఖాన్ బెదిరించాడు, వాళ్ళ ఆస్తులను ఏ విధంగా లాక్కున్నాడని కూడా కూలంకుషంగా వివరించారు. ప్రధానంగా ఆ నూకరాజు, ఆయన భార్య, కూతురు ముగ్గురు చనిపోయిన నేపథ్యంలో అయితే డిసిజన్ లో ఫస్ట్ గా నూకరాజు అల్లుడు అదే సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డిని డిసిజన్ 1 గా చూపించారు. డిసిజన్ 2 గా ఆ నూకరాజు కూతురుని చూపించారు. అయితే ప్రధానంగా షేక్ సాదిక్ ఖాన్ తొలుత ఏదైతే సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డిపై గతంలో చేయి చేసుకుని అతన్ని దాడి చేశారని, ఆ తర్వాత అతనికి అనారోగ్యం వచ్చినప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో విష పదార్థాలు అతని శరీరంలోకి చొప్పించి చనిపోయేలా చేశారని, దీంట్లో
సాక్షి సాదిక్ ఖాన్ కీలకమైన నిందితుడిగా ఉన్నారని చెప్పి న్యాయాధికారి ముందు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కూలంకుషంగా ప్రస్తావించారు. అయితే ఈ మరణానికి సంబంధించి హత్య కింద సాదిక్ ఖాన్ ను తాము సెక్షన్ల కింద నమోదు చేశామని, ఈ హత్య కేసు ఛేదించాలంటే నిందితుడిని మరింత ప్రశ్నించాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా నిందితుడు బయట ఉంటే సాక్షులు కూడా ఇందులో చాలా ప్రమాదం ఉందని చెప్పి కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లు పేర్కొన్నారు. అలాగే ఏదైతే నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డి చనిపోయిన తర్వాత సౌజన్యతో పాటు మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా గుప్పిట్లోకి తెచ్చుకున్నాడని, తన మాట వినకపోతే వారిని చంపుతారని అనేక సార్లు బెదిరించారని చెప్పి కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. అదేవిధంగా నూకరాజు కుటుంబానికి సంబంధించి వాళ్ళ ఆస్తులు కానీ, బ్యాంకు డాక్యుమెంట్స్ కానీ, లాకర్ కీ కానీ మొత్తం అంతా కూడా షేక్ సాదిక్ ఖాన్ తన గుప్పిట్లో ఉంచుకొని అనుభవించాడని, వాళ్ళ కింద స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకుని మొత్తం కుటుంబంపై పెత్తనం చేశాడని కూడా పేర్కొన్నారు. అలాగే అనేక సార్లు సౌజన్యపై దాడి కూడా చేశాడని కూడా పేర్కొన్నారు. కత్తితో కూడా ఒకసారి ఆమెపై దాడి చేశాడు కూడా పేర్కొన్నారు. మొత్తం 32 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో షేక్ సాదిక్ ఖాన్ అరాచకాలు, వేధింపులు, నూకరాజు కుటుంబాన్ని ఏ విధంగా హింసించాడనేది కూడా పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించారు. అదేవిధంగా సాక్షులకు సంబంధించి కూడా ఏదైతే ప్రాణాలతో బయటపడ్డ కార్తికేయ రెడ్డి కూడా తన తల్లిని ఏ విధంగా సాదిక్ ఖాన్ హింసించాడని కూడా సాక్షి కింద వివరాలు వెల్లడించారు. మొత్తాన్ని 32 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా ఆ కుటుంబాన్ని, సౌజన్యాన్ని ఏ విధంగా హెరాస్ చేశాడు, వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకునే విధంగా ఏ విధంగా పురుకొల్పాడు అనేది పూర్తిగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న విషయాలు చాలా సంచలనాత్మకంగా మారాయని చెప్పాలి. మరోపక్క ఈ హత్య కేసు సంబంధించి మరింత లోతుగా విచారించేందుకు నిందితుడు ఏ విధంగా ఆ కుటుంబాన్ని వేధించాడు, జగదీశ్వర్ రెడ్డి చనిపోవడానికి, విషమిచ్చి చంపడానికి ఏ విధంగా కారకుడయ్యాడు, అవన్నీ కూడా వివరాలు లోతుగా తేల్చేందుకు తమకు 7 రోజుల పాటు సాదిక్ ఖాన్ కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు ఈ రోజు కస్టడీ పిటిషన్ కూడా వేశారు. దీనిపై రేపు న్యాయస్థానం కూడా తీర్పు ఇచ్చే అవకాశం ఉందని చెప్పాలి. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.